ఇవ్వండి. ఇప్పుడు తేగలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, తెచ్చుకుంటాం కదా. తేగలు తింటే చాలా మంచిదండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందంట, చాలా మంచిది. డైజెషన్కి అది కూడా చాలా మంచిది. తేగలు కాల్చి అమ్ముతారు కదా, వాళ్ళు పెద్ద ఇదిగా ఎందుకు తెలియదండి నాకు. తేగలు కాల్చి అమ్మేసింది అలా తినడం అంటే ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇలా కాల్చుకుని తింటాను అనమాట. నాకు ఇలా కాల్స్తే మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలా కనుక వాడు కాల్చి ఇచ్చినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కాల్చుకుని తింటే ఆ టేస్ట్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే తేగ వేడి వేడిగా ఎప్పుడు తినకూడదండి, కొంచెం చేదుగా ఉంటుంది అనమాట. వేడి వేడిగా తింటే కొంచెం చేదు వస్తుంది తేగ. అందుకని ఏం చేయాలంటే చల్లారిన తర్వాత తినాలన్నమాట. తింటే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగని మరి మాడిపోయేలాగా కాకుండా కొంచెం ఇలాగ చిటపట్లాడుతున్నాయి చూడండి, ఇలాగ రంగు మారిదాకా కొంచెం కాల్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే తేగ నీరు ఉంటుందండి ఎక్కువ. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాల్చరు, మామూలుగా కాల్చేసి అమ్మేస్తారనమాట. మరీ ఎక్కువ కాల్స్తే తేగ ఇంకా సన్నగా అయిపోతుంది అనమాట, నీరు కింద ఉంటుంది తేగ దానివల్ల. అందుకని మనం ఇంటికి వచ్చాక ఒకసారి ఇలా కాల్చుకుని తిన్నాం అనుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నేనైతే ఇలా కాల్చుకోకుండా మటుకు తినను, కంపల్సరీ కాల్చుకోవాలి, కాల్చుకుని తింటాను. కానీ తేగలు దొరికితే మటుకు అస్సలు మిస్ అవ్వకండి. శుభ్రంగా ఒకే సీజన్లో దొరుకుతాయి కదా, తర్వాత కావాలన్నా మనకు దొరకవు కాబట్టి ఆ సీజన్లో దొరికినప్పుడే శుభ్రంగా తినాలి, తింటే మంచిది. అలాగని వేడిగా తింటే సిరిచేదుగా ఉంటుంది, చూసుకుని తీసుకోవాలి.